ఇక్కడ ఒక ఇటాలియన్ ఫుడ్ లసంగా అనేసి అని ఒక ఫుడ్ అయితే ఉన్నదండి. సో దాని అయితే నేను టేస్ట్ చేశాను. హలో వైజాగ్, ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో వచ్చేసరికి మన వైజాగ్ గోపాలపట్నం బాజీ జంక్షన్ రైతు బజార్కు ఆపోజిట్లో నీట్ ఫుడ్ అని ఒక కేఫ్ అయితే ఉన్నదండి. ఇక్కడ శాండ్విచ్ బర్గర్తో పాటు లసంగా అని మిల్క్తో తయారు చేస్తారండి. ఆ ఫుడ్ని టేస్ట్ చేయడానికి నేను మా ఫ్రెండ్ హాస్టల్ బాయ్ మనోడితో కలిసి వచ్చానండి. సో మనోడు కూడా హాస్టల్ బాయ్. మావాడి కోసం మీకు ఇదే ఫస్ట్ టైం చెప్తున్నా. సో వాడు హాస్టలర్ అండి, అందుకే నా వీడియోలో ఎక్కువ మనోడే ఉంటాడు. సో అక్కడ లసంగా ఐటమ్ అయితే టేస్ట్ చేస్తున్నారు. సో వాళ్ళకైతే బాగా నచ్చింది. సో నేనైతే టేస్ట్ చేశానండి. సో నేను హాస్టల్ వాళ్ళని ఎందుకు తీసుకెళ్తాను అనేసి అంటే అది వీడి వల్లే. ఫుడ్ కోసం పడే వాడి బాధ నాకు తెలిసింది. అదే కాకుండా మా కొలీగ్స్ రూమ్ లో కూడా ఒక 2 days అయితే నేను స్టే చేశాను. అప్పుడు తెలిసింది ఫుడ్ విలువ ఏంటో. బట్ నాకు కొంచెం కొత్తగా అనిపించిందండి, బాగా నచ్చింది. ఎందుకంటే దీంట్లో మిల్క్ ఎక్కువ వాడారు. నాకు ఆ టేస్ట్ బాగా నచ్చి అమ్మ కోసం నేనైతే పార్సల్ అయితే తీసుకొచ్చానండి. సో అమ్మ అయితే టేస్ట్ చేసింది. సో అమ్మ కూడా బాగా నచ్చిందటండి. ఒకళ్ళు తింటే మటుగా ఇంకా కడుపు నిండిపోతుంది. మీరు ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. సబ్స్క్రైబ్.